వెల్కమ్ టు వితి న్యూస్ లక్ష్యం సమాజ హితం నా పేరు సోనియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ కొప్పలిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన మున్సిపల్ అధికారులు పంటలన్నింటినీ కేంద్రం కొనుగోలు చేయాలి ఒకే జాతీయ విధానం అవలంబించాలి వరంగల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి అందజేత తిరుపతి రేణిగుంటలో దారుణం భర్తను కూడా తీర్చిన భార్య వివరాల్లోకి వెళ్తే కుత్బుల్లాపూర్ కొంపల్లి మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ధూలపల్లి పారిశ్రామిక వాడలో ఇప్పటి వరకు 40కి పైగా అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు. 2 అక్రమ నిర్మాణాలను హెచ్ఎండిఏ టాస్క్ ఫోర్స్ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. రైతు బంధుతో కేసీఆర్ వ్యవసాయ రంగానికి ఒక దిక్సూచిలా నిలిచారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగంపై కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ విధానం అవలంబించాలని మంత్రి తెలిపారు. ఉపాధి హామీని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని వెల్లడించారు. కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి చెప్పారు. మద్దతు ధరలను ఆయా రాష్ట్రాలను ప్రాంతాలను బట్టి నిర్ణయించాలని వ్యాఖ్యానించారు. వ్యవసాయ శాఖ అధికారుల డైరీ మరియు క్యాలెండర్ను ఇవాళ ఆవిష్కరించుకున్నాము. ఈ సందర్భంగా
ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించిన వివిధ స్థాయిల ఉద్యోగులకు సంబంధించినటువంటి పలు అంశాల ప్రస్తావన వచ్చింది. ఒకటి ప్రమోషన్స్. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకే ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అవసరమైతే శాఖ సూచిస్తే అదనపు పోస్టులను కూడా మంజూరు చేసి వాళ్ళందరి సేవలను వినియోగించుకుందాం, ప్రమోషన్లను తక్షణమే వేగిరపరిచి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కొద్ది రోజుల్లో ఈ ప్రమోషన్స్ ప్రక్రియని పూర్తి చేస్తాం. గతంలో కోర్టు కేసుల వల్ల కొన్ని అనివార్య కారణాల చేత అవి పెండింగ్ లో ఉన్నాయి. వాటిని పరిష్కరించడం కోసం ఉద్యోగుల మధ్యనే ఒక రాజీ ప్రయత్నం చేసి ఆమోదయోగ్యమైనటువంటి రీతిలో పరిష్కారం చేసి అందరికీ ప్రమోషన్లు వర్తించేటట్లుగా చర్యలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ అధికారులందరికీ, ఎవరైతే ఎంఆర్ఓ, ఎంపీడీఓ క్యాడర్కు సంబంధించి ఈక్వలెంట్ క్యాడర్ ఆర్ అబోవ్ ఉన్నారో వాళ్ళందరికీ మొబిలిటీ, రవాణా సదుపాయానికి సంబంధించినటువంటి అంశం చాలా రోజులుగా వాళ్ళు అడుగుతా ఉన్నారు. దీన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో గతంలో పెట్టడం జరిగింది. దీన్ని కూడా త్వరలో పరిష్కారం చేస్తాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనికత ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఉజ్వలమైనటువంటి వ్యవసాయ రాష్ట్రంగా భారతదేశంలో నిలబెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ వ్యవసాయ శాఖ అధికారుల యొక్క పాత్ర కీలకమైంది. చాలా విజయవంతంగా వాళ్ళందరూ కూడా పాత్ర పోషిస్తున్నారు. అందుకోసం వాళ్ళందరూ కూడా అభినందించడం జరిగింది. ప్రజలతో మునుపటి కంటే చాలా ఎక్కువగా మమేకమై ఉన్నారు వాళ్ళ వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో. అది చాలా సంతృప్తినిస్తుంది. వాళ్ళు పనిచేసేటువంటి చోట వాళ్ళకు ఆ తృప్తినిస్తుందని వాళ్ళ మాటల్లోనే వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది. క్షేత్రస్థాయిలో పరిశీలన పోయినప్పుడు ఇది ఒక రకంగా ఆనందాన్ని ఇచ్చేటువంటిది. ఉద్యోగుల పనితీరు సమైక్య రాష్ట్రం ఉన్నప్పటికంటే ఇప్పుడు వ్యవసాయ శాఖల్లో చాలా ఉన్నతంగా ఉంది అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. చాలా సంతోషంగా ఉంది. రైతుల యొక్క దైనందిన కార్యక్రమాల్లో వీళ్ళు ప్రత్యక్ష భాగస్వాములై రైతులకు తలలో నాలుకలై వ్యవసాయ అధికారులు మెప్పు పొందడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచుతా ఉంది సహజంగా. సో అందుకు నేను శాఖ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నాగులమ్మ గడ్ల వద్ద తిమ్మక్క చెరువులో అక్రమంగా నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేశారు. బహుళ అంతస్తుల భవనాన్ని గ్రేటర్ టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం తొలగించింది. ఈ కూల్చివేతలను అడ్డుకునేందుకు కబ్జాదారులు అధికారులతో వాగ్వివాదం పెట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సస్కల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ఏర్పాటు చేశారు. పార్టీ సభ్యత్వం స్వీకరించడానికి గ్రామస్తులు, రైతులు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కాంగ్రెస్ నాయకుల ఆదేశాలతో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని ఎస్సీసీఎల్ అధ్యక్షులు రత్నం తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఆనందం, ఎస్సీసీఎల్ అధ్యక్షులు వార్డు మెంబర్ శేఖర్ పాల్గొన్నారు. గట్ల ఈరోజు నస్కల్ గ్రామంలో మన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి సోనియా గాంధీ గారి ఆదేశానుసారం మరియు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మన తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు
రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన నస్కల్ గ్రామంలో ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ సభ్యత్వాన్ని మేము ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా సోనియా గాంధీ గారు ఏ విధంగా వాళ్ళు పేద ప్రజలకు మేలు జరగాలని నేను చెప్పిండ్రో అదేవిధంగా ఎక్కువ మొత్తం లోపల కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యత్వాన్ని నమోదు చేయాలని చెప్పేసి మేమందరము ఈరోజు గ్రామంలో తిరగడం చేయడం జరిగింది. మరి యొక్క ఈ సభ్యత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అయితే ఇంతకుముందు ఏ పార్టీ అయినా సరే సభ్యత్వం చేసినట్టయితే ఒక ఏజ్ లిమిట్తోనే వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది ఉండే. అయితే ఇప్పుడు సోనియా గాంధీ గారు వాళ్ళు ఏం చెప్పారంటే, ఎక్కువ మంది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏజ్ ఎక్కువ వాళ్ళు ఉంటారు కాబట్టి ఏజ్ లిమిట్ ఏం లేకుండా ఒక కాంగ్రెస్ కార్యకర్త చనిపోతే ఆ ఏజ్ లిమిట్ లేకుండా వాళ్ళకి 2 లక్షల రూపాయలు వాళ్ళకు ఇన్సూరెన్స్ జీవిత బీమా ఇవ్వాలని చెప్పేసి సోనియా గాంధీ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు నిర్ణయించడం జరిగింది. కాబట్టి వాళ్ళ అదేవిధంగా ఇప్పటి వరకు మరి ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళకు అందజేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వరంగల్ జిల్లా హాసన్పర్తి మండలంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మల్లారెడ్డిపల్లి, ఆర్యపల్లి, సిద్దాపూర్, పంగపహాడ్ గ్రామాలకు చెందిన 26 మంది లబ్ధిదారులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. 26 లక్షల విలువగల చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. నాలుగు గుంటలు అంటే 100 గదాలకు ఒక గుంట అన్నట్టు అంటే 480 పెద్ద ఏరియా. ఓన్లీ పిల్లలు కదా నాలుగు వేసుకుంటాడు నిమ్మలంగా చెప్తున్నాను చెప్పండి ముక్కలు తీసి పెట్టి ముక్కలు పడతాను. కాంట్రాక్టర్ ఏమన్నాడు, ఈ పొక్కలు తీసి మాది చీకాలు తీసినాడు. పాత బిల్డింగ్ ఉన్నాయి, అది కూడా కొట్టిండు. చూడండి ఇక్కడ జైలు దగ్గర చెప్పండి. తప్పకుండా అన్నీ మాట్లాడు ఇది బార్డరా ఇక్కడ కాంపౌండ్ బార్డర్ అప్పుడు ఎంపీ గారు ఉన్నప్పుడు సర్పంచ్ అప్పుడు చేసిన కథ ఇక్కడ ఆల్రెడీ బిల్డింగ్ ఉందన్న, దాన్ని ఉన్నదాన్ని డిస్మాంటల్ చేసిండ్రు. చేసి ఇది కన్స్ట్రక్షన్ అనే వరకు పోయింది. ఇప్పటికి గిన్నెళ్ళు అయితే కనీసం చదువుకునేటోళ్ళం శ్రీనివాస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఫస్ట్ మన ఈశ్వర్ అన్న దీన్ని తీసుకున్నది. ఈశ్వర్ మిస్ చేసిండు అప్పుడు మనం ప్రెసిడెంట్ అప్పుడు మళ్ళీ సిగ్నల్ వేయించుకున్నాడు. నేను నా చేతిలో ఏముండదు, సిగ్నల్ వేయించుకోవాలి. కాంట్రాక్టర్ కొంచెం భాస్కర్ జై తెలంగాణ, జై తెలంగాణ, రమేష్ నాయకత్వం. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం మోత్కుగూడెంలో కరోనా కల్లోలం రేపింది. రోజురోజుకి పెరుగుతున్న కరోనా మహమ్మారి ఇప్పుడు ఏజెన్సీ గ్రామాలకు తాకింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం మోతగూడెం గ్రామంలో ఒక్కరోజు 20 కేసులు నమోదయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 41 మందికి కరోనా టెస్టులు చేయగా 20 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని హెల్త్ అసిస్టెంట్ రంగమ్మ తెలియజేశారు.
తిరుపతి రేణిగుంటలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్య వసుంధర కట్టుకున్న భర్త గొంతు కోసి హతమార్చింది. నెత్తుటి మరకలున్న బట్టలతో వీధిలో వెళ్తున్న మహిళను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భర్త తలను మొండేన్ని వేరు చేసి తలను తీసుకొని పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. నిందితురాలిని రేణిగుంట అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రేణిగుంట అర్బన్ సిఐ అంజు యాదవ్ దర్యాప్తు ప్రారంభించారు. లేడీ వాళ్ళ హస్బెండ్తో సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి ఆమె కత్తి తీసుకొని వాళ్ళ భర్తని పొడిచి చంపేసింది. ఆ తల కూడా కోసేసి ఆడబెట్టేసింది. ఆమె రక్తము దీంతో వెళ్ళిపోతూ ఉంటే ఎవరో చెప్పారు సమ్ లేడీ పోతుందని. మేము వచ్చాము, చూసాము. ప్రస్తుతానికి విఆర్ఓ వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. అతను చనిపోయిన అతని పేరు రవిచంద్ర సూరి, శ్రీ భాష్యం రవిచంద్ర సూరి. అతనిది నర్సరావుపేట. వాళ్ళ నాన్న వచ్చి రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ గారు. ఈ అబ్బాయి మూడో కొడుకు. వాళ్ళ బ్రదరు ఆంజనేయ ప్రసాద్ గారు అని చెప్పి పలమనేరు చెక్ పోస్ట్లో పనిచేస్తారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళు వస్తారు. ఈవిడిది వచ్చి గిద్దలూరు. ఒక కొడుకు ఉన్నారు. చనిపోయిన అతని వయసు 53 సంవత్సరాలు ఉంటుంది. ఆమెకు 50 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ కొడుకుకి 20 సంవత్సరాలు. ఆదిలాబాద్ జిల్లాకు త్వరలో విద్యుత్తో నడిచే రైళ్లు రానున్నాయి. ప్రస్తుతం డీజిల్ ఇంజన్తో నడుస్తున్న రైళ్ల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. సౌత్ సెంట్రల్ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ముఖ్య అధికారి కోటి టు ఆదిలాబాద్ మధ్య పూర్తయిన రైల్వే విద్యుదీకరణ పనులకు పర్యవేక్షించారు. ఆయన నివేదికతో విద్యుత్ రైళ్లు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. हेलो बना के रखो, थोड़ा डिस्टेंस बना के रखो। हम लोग थोड़ा बैक हो जाए, थोड़ा सा बैक। डिस्टेंस बना लो भाई। चलो गैप मेंटेन कर रहा डिस्टेंस बना। తీసుకుంటాడు వస్తారా ఇప్పుడు ఆయన మాట్లాడతారా? कोसाई सेक्शन का जो है CRS इंस्पेक्शन चल रहा है, रेलवे इलेक्ट्रिफिकेशन का। ये अभी नया विद्युतीकरण हुआ है इसका, और जैसे ही इंस्पेक्शन ख़त्म हो जाएगा उसके बाद हमको जब सर्टिफिकेट मिल जाएगा तो इस लाइन पर
इलेक्ट्रिक लोगों से गाड़ी चलना शुरू हो जाएगा। यही हमारा प्लान है। उसके बाद फेज वाइज आगे भी हम लोग मुदखेड़ तक मार्च तक मुदखेड़ तक हो जाएगा। రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ మంచాల రోడ్లో వరలక్ష్మి కార్పెంటర్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. రాత్రి షాప్ మూసివేసి యజమాని వెంకటాచారి ఇంటికి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు షాపుకు నిప్పు పెట్టారు. దీంతో ఫర్నిచర్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. అరే ఈ రేకులు వేసి బాగుంటుంది దీని కింద గమ్ములకే పోవాలి నీళ్ళు చిన్న ఒక చిన్నది మామయ్య గమ్ములకు పోయి కొడతాడు. గమ్ములకు పోయి కొడతాడు. నేను ఇస్తాను మామయ్యకి ఇస్తాను. చిన్నది అంత నీళ్ళు ఎక్కువ. అరే ఈ రేకులు వేసి బాగుంటుంది దీని కింద గాయకోలు నా ఇబ్రాహీంపట్నంలో షాప్ ఉంది, కార్పెంటర్ షాప్, వరలక్ష్మి వుడ్వర్క్. నైట్ పలగబడ్డది. అది లొకేషన్ తెలుసలేదు. మాకు 2:45కు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వచ్చేసి చల్లారుతున్నాం. ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసినాం. ఫస్ట్ ఫోన్ చేస్తే అది సౌటుపల్లి ఉంది అందుబాటులో అని చెప్పారు. ఇక మేమే అక్కడ అంతా సహకరించి ఆడొకటోళ్ళు అన్నీ కలిసి పోసేసి చల్లారి చేసాం. నాకు 4-5 లక్షల మాలు దర్వాలు రెడీ అయినాయి. టేకువి అన్నీ అవి ఇవి మస్తు వర్కర్స్ ఇస్తారుగా మాకు ఆర్డర్లు. అవన్నీ ఆడ ముంగల పెట్టే మొత్తం ఐలమాలే తగిలిపోయింది. మొత్తం పూల కట్ట మిగిలిపోయింది. 5 లక్షల దాకా కూడా సార్ సాయం చేయాలి సార్. మొత్తం నా పరిస్థితి అది 8 మంది వర్క్ చేస్తారు సార్. సైడ్ల మీద అక్కడిక్కడ చేస్తాం, తయారు చేస్తాం, పంపిస్తాం. అందరికీ జీవన ఉపాధి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొప్పలిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన మున్సిపల్ అధికారులు. పంటలన్నింటినీ కేంద్రం కొనుగోలు చేయాలి. ఒకే జాతీయ విధానం అవలంబించాలి. వరంగల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి అందజేత. తిరుపతి రేణిగుంటలో దారుణం. భర్తను కూడా తీర్చిన భార్య. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.